హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పిల్లలకు జలుబు ఎలా తగ్గించుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 చెంచాల కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకొని ఆఫ్ చేసేయాలి. తర్వాత మన ఇంట్లో ఉండే హారతి కర్పూరాలు ఉంటాయి కదండి, ప్రతి ఇంట్లో ఉంటాయి. 2 హారతి కర్పూరాలు తీసుకొని వాటిని మెత్తటి పౌడర్ లాగా చేసేస్తే పౌడర్ అయిపోతాయి. ఆ పౌడర్ని మనం గోరువెచ్చగా చేసుకున్న కొబ్బరి నూనెలో వేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలకి అది మంచి ఒక కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీని మనం మన బేబీస్ అంటే పిల్లలు నిద్రపోయిన తర్వాతే ఇలా అప్లై చేయాలండి. వాళ్ళు లేచుంటే మాత్రం కుదరదు. ఇలా మంచిగా నిద్రపోయిన తర్వాత అరికాళ్ళకి, అరిచేతులకి, నుదుటిన, ఛాతీన రాస్తే చాలా మంచిగా వర్క్ అయిపోతుంది. జలుబు కూడా ఈజీగా తగ్గిపోతుంది. నేను చెప్పిన విధంగా చేయండి. మా బాబుకైతే జలుబు లేదు, కాకపోతే మీకు వీడియో కోసం అనేసి నేను చూపిస్తున్నాను. తర్వాత ఇలా మీరు కాళ్ళకి, చేతులకి ఇలా సాక్స్లు ఉంటే వేసేసేయండి. కాళ్ళకైతే నేను సాక్స్లు వేస్తున్నానండి, ఎందుకంటే వెచ్చగా ఉంటుంది కదా, అందుకని పిల్లల్ని ఎంతవరకు వెచ్చగానే ఉంచాలి. అప్పుడే మనకి జలుబు అనేది ఈజీగా తగ్గిపోతుంది. ఇదైతే హోమ్ రెమెడీ 100% ట్రస్టెడ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.